హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ది రేపు పడే 8 PM షోస్ తో గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఖచ్చితంగా 8 PM షోస్ కే డబ్బులు లేకపోయినా వెళ్ళాలి అనుకునే వాళ్ళు కాస్త డిస్ట్రిక్ట్ అండ్ బుక్ మై షోలో చెక్ చేసుకుంటూ ఉండండి. షోస్ అనేవి చాలా ఉన్నాయి. ఈ ఒక్క షోకి 600 రూపాయలు పెట్టే బదులు 11:30కి 11:45కి అండ్ 12:30కి షోస్ అయితే చాలా చోట్ల ఆంధ్రాలో ఉన్నాయి. దీని తర్వాత 4 AM 8 AM షోస్ కూడా ఉన్నాయి. అండ్ డే 1 వీటితో పాటు రెగ్యులర్ 4 షోలు కలుపుకొని చూస్తే 8కి పైగా షోలు డే 1 కంప్లీట్ అయ్యేసరికే పడుతున్నాయి. సో హ్యాపీగా నచ్చిన షోకి వెళ్ళొచ్చు. మరి నైజాంలో పరిస్థితి ఏంటంటే కేవలం 5 షోలు మాత్రమే పడబోతున్నాయి. మార్నింగ్ పడే 8 AM షోస్ తోనే సినిమా అక్కడ రిలీజ్ అవుతుంది. ఇక మెయిన్ టాపిక్ లోకి వస్తే పెద్ద బిజినెస్ అనేది అన్ని సెంటర్స్ లో కూడా ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో కూడా ఎప్పుడో కంప్లీట్ అయింది. కొన్ని ప్రాపర్ డేటా ఉన్నాయి, కొన్ని అయితే ఎస్టిమేషన్ నెంబర్లు ఉన్నాయి. ఎస్టిమేషన్ మన వరకే కాకుండా అక్కడ ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్ల వరకు కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే రిటర్న్ నాన్ రిటర్న్ బేసిస్ పైన చాలా వరకు బిజినెస్ లో నడుస్తున్నాయి. అందుకనే 200 కోట్ల బిజినెస్ తో 100 కోట్ల లాస్ పెట్టినా కూడా అలాంటి గేమ్ చేంజర్ తర్వాత మళ్ళీ 200 కోట్ల బిజినెస్ జరుపుకుంది ఈ సినిమా. అయితే ఏ టెరిటరీలో ఎవరు కొన్నారు, ఎంతకెళ్ళింది సినిమా, ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ నుంచి చూసుకుంటే నైజాంలో ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సినిమాకి వాల్యూ నెంబర్ అయితే 48 కోట్ల వరకు పలికింది. ఇందులో ఆల్రెడీ పేమెంట్ చేరిపోయిన నెంబర్ ఉంది అండ్ జరగాల్సిన నెంబర్ కూడా ఉంది. నార్మల్ టికెట్ ప్రైజెస్ తో రిలీజ్ అయింది అంటే ప్రొడ్యూసర్లు తిరిగి కాస్త సమర్పించుకోక తప్పదు. సో సినిమా నైజాంలో హిట్ అనిపించుకోవాలంటే ఎలాగైనా 50 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయక తప్పదు. సేఫ్ అవ్వాలంటే 48 కోట్ల షేర్ అయితే మినిమం కలెక్ట్ చేయాలి. అంటే గ్రాసే 80 కోట్ల రేంజ్ లో ఉంటే తప్ప ఇది వర్కౌట్ అవ్వదు. ఇక సీడెడ్ చూసుకుంటే చిత్తూరు, కర్నూలు వరకు శిల్పకళ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తీసుకుంటే కడప వరకు మలీస్ మెగా సినిమా వాళ్ళు తీసుకున్నారు. ఇక అనంతపురం ఏజీఏ సెల్యులైట్స్ వాళ్ళు తీసుకోగా సీడెడ్ మొత్తం మీద నెంబర్ 24 కోట్లకి పలికింది. సో 25 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమాని సీడెడ్ లో సేఫ్ గా చెప్పొచ్చు. ఇక ఉత్తరాంధ్ర చూసుకుంటే పూర్వీ పిక్చర్స్ వాళ్ళు ఇక్కడ దీన్ని తీసుకోగా పూర్వీ అంటే ఖచ్చితంగా రిలీజ్ అయితే చాలా గ్రాండ్ గా దొరుకుతుంది. అండ్ బిజినెస్ కూడా 18 కోట్ల రేంజ్ లో జరగడంతో చూడడానికి పెద్ద నెంబర్లో ఉన్న టాక్ వచ్చిందంటే 20 కోట్లు ఈజీగా దాటేస్తుంది. ఇక ఈస్ట్ లో చూసుకున్నా కూడా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వల్లే తీసుకోగా ఎక్కడ వాల్యూ 10 కోట్ల పైనే ఉంది. ఇక వెస్ట్ లో ఆదిత్య ఫిల్మ్స్ వాళ్ళు 8.2 కోట్లకి తీసుకోగా గుంటూరులో వి సెల్యులైట్స్ వాళ్ళు 11.2 కోట్లు పెట్టి తీసుకున్నారు. ఇక కృష్ణాలో ఉషా పిక్చర్స్ వాళ్ళు 9.3 కోట్లు పెట్టి తీసుకోగా నెల్లూరులో అభి సినిమాస్ వాళ్ళు 6.3 కోట్లు పెట్టి తీసుకున్నారు. అలా తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 135 కోట్లకి చేరుకుంది. ఇదైతే టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ జరుపుకున్న ఫిల్మ్ ఇన్ తెలుగు స్టేట్స్. ఖచ్చితంగా 200 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తే తప్ప ఇక్కడ హిట్ అవ్వదు. ఇక కర్ణాటకలో 17 కోట్లు పెట్టి కిషోర్ ఫిల్మ్స్ వాళ్ళు తీసుకోగా శివన్న ఉన్నాడు కాబట్టి ఇంత పెట్టి తీసుకోవడానికి ధైర్యం చేశారు. ఇక తమిళనాడు, కేరళలో థింక్ స్టూడియోస్ వాళ్ళు తీసుకోగా ఓవరాల్ గా వాల్యూ 7.2 కోట్ల రేంజ్ లో ఉన్నప్పటికీ కూడా ఇందులో తమిళనాడు నుంచి 5.2 కోట్లు, కేరళ నుంచి 2 కోట్ల బిజినెస్ అయితే ఉంది. ఇక నార్త్ అంతా జియో స్టూడియోస్ వాళ్ళే తీసుకోగా బిజినెస్ వాల్యూ నార్త్ లో 25 కోట్ల రేంజ్ లో ఉంది. సో మినిమం 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే పక్కా హిట్. ఇక ఓవర్సీస్ లో 34 కోట్లకి పలికిన ఈ ఫిలిం ఓవర్సీస్ మొత్తం మీద హిట్ అవ్వాలంటే 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయక తప్పదు. అలా పెద్ద సినిమాకి టోటల్ వాల్వేడిగా జరిగిన బిజినెస్ 218 కోట్ల రేంజ్ లో ఉండగా 220 కోట్ల షేర్ ని 440 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే తప్ప సినిమా బ్రేక్ వినవదు. సో మినిమం 450 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమాని ప్రాపర్ హిట్ గా చెప్పొచ్చు. ఇక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే 500 కోట్ల పైన గ్రాస్, బ్లాక్ బస్టర్ అవ్వాలంటే 600 కోట్ల పైన గ్రాస్ అయితే కలెక్ట్ చేయక తప్పదు. చూడాలి పెద్దిగాడు ఏ రేంజ్ లో కొడతాడో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది పెద్ది థియేట్రికల్ బిజినెస్ రిపోర్ట్. ఈ సినిమాకి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్స్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.